ఖాతం మళ్ళీ బెంబేలెత్తించబోతోందా? వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త చలిగాలులు వీస్తున్నాయి. ఇక సంక్రాంతి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి టెంపరేచర్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత శివరాత్రికి సాధారణంగా తెలుగు రాష్ట్రాలు అంటూ ఉంటారు, శివరాత్రికి చలి శివశివ అనుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పి. ఇటువంటి కాంటెక్స్లో ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. మరి అల్పపీడన ప్రభావం ఎలా ఉండబోతోంది? అల్పపీడనం వాయుగుండంగా మారిందా? ఆ వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా పరిణమించబోతోందా? ఆ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందా? ఉంటే ఎంత అవకాశాలు ఉన్నాయి? భారత వాతావరణ శాఖ ఏముంటోంది? ఎటువంటి పరిస్థితులు బంగాళాఖాతాలు ఉన్నాయి? దానికి సంబంధించిన వెదర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ వెదర్ బ్రేకింగ్కి సంబంధించి. బంగాళాఖాతంలో వాయుగుండం, ఇన్ఫాక్ట్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడింది. ఇప్పుడు ఆ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా పరిణమించబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. భారత వాతావరణ శాఖ కూడా ఇటువంటి అంచనాలని అక్కడ అక్కడ అంచనా వేయడం జరుగుతోంది. ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే సూచన ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. చెన్నైకి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ వాయుగుండం. శ్రీలంకతో పాటు తమిళనాడులోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచిస్తోంది. ఎందుకంటే శ్రీలంకకు మనం హెచ్చరించలేం, ఎందుకంటే అది పక్క దేశం కాబట్టి. మన దేశానికి మనం సూచించవచ్చు, హెచ్చరికలు జారీ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియోలో మనకి ఒక హెచ్చరిక కింద భావించవచ్చు. తుఫానుగా మారితే ఏపీపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇక్కడికి ఈ అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఏపీలోని పోర్టులకు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు చలి తీవ్రత పెరిగిపోతోంది. దాంతోపాటు గత కొద్ది రోజులతో చూసుకుంటే, 2-3 రోజులతో పోల్చుకుంటే ఈ మధ్య అంటే ఆ మొన్న 2-3 రోజుల ముందు చూసుకున్న క్రమంలో 2 రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్పుడు భారత వాతావరణ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక ఇటు ఇంకొక వర్ష ప్రమాదం, ఇంకా చెప్పాలంటే తుఫాను ప్రమాదం పొంచి ఉందా? ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మ్యాప్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఇది భారతదేశానికి సంబంధించి మ్యాప్. ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాప్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇదిగోండి. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో ఉంది అనేది. ఇటు కోస్టల్ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అంటే పశ్చిమ వాయువ్య దిశగా, ఇది పశ్చిమం, అలాగే వాయువ్యం అంటే పశ్చిమ వాయు దిశగా కదులుతోంది అనేది వినిపిస్తున్నమాట. సో నేను ఇటు చూపించే ప్రయత్నం చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. పశ్చిమ వాయు దిశగా అంటే ఇటువైపు ఇలా మూవ్ ఆన్ అయ్యే అవకాశం ఉంది, ఇటువైపు కదిలే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతోంది ఇటు విండి సాయంత్రం చూసినప్పుడు. సో ఇక్కడి నుంచి నేను ఒకసారి మన భారత వాతావరణ శాఖ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేస్తాను, సో దట్ మనకి క్లియర్ ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగోండి, భారత వాతావరణ శాఖ చెబుతున్న మాట ఇది. ఈ మ్యాప్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇగో ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, చూడొచ్చు. ఇప్పటికీ దీని ప్రభావం శ్రీలంక మీద మనకు కనిపిస్తోంది. ఆ ప్రభావాన్ని మీరు కూడా పరిశీలించవచ్చు. శ్రీలంక మీద ఇప్పటికే దీని ప్రభావం ఉంది. కాస్త నేను పైకి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, మీరు గమనిస్తే కనుక శ్రీలంక మీద ఇప్పటికే దీని ప్రభావం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు తమిళనాడు మీద కూడా దీని ప్రభావం ఇది మీరు చూడొచ్చు. చెన్నైతో పాటు ఇటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు కేరళ మీద కాస్త మనకి ప్రభావం కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికి దీని ప్రభావం మనకి కాస్త కొంచెంగా ఇది మీరు చూడొచ్చు. ఇదిగోండి, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కడప, కర్నూలు, అనంతపురం, అలాగే చిత్తూరు, ఈ ప్రాంతాల మీద దీని ప్రభావం మనకి కాస్త కనిపిస్తోంది ఇక్కడ. సో ఇక్కడి నుంచి భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఇంకొక ఇమేజ్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇదిగోండి, ఈ మ్యాప్ని మీరు గమనించవచ్చు. ఈ మ్యాప్ని మీరు గమనిస్తే కనుక ఇదిగో ఇక్కడ, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక పూర్తిగా శ్రీలంక మీద దీని ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతోంది. పూర్తి స్థాయిలో శ్రీలంక మీద దీని ప్రభావం అనేది మనకి అర్థమవుతోంది. ఇక శ్రీలంక నుంచి చూసుకుంటే అక్కడి నుంచి కాస్త మనకి రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఓకే ఇదిగోండి, ఇటు తమిళనాడు మీద కూడా మనకి ప్రభావం ఉంది. తమిళనాడుతో పాటు కేరళ మీద కాస్త కొంచెం ఇటు కేరళ మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. బట్ మేజర్గా తమిళనాడు మీద దీని ప్రభావం ఉంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ మీద కూడా దీని ప్రభావం మనకి కనిపిస్తుంది. సో తమిళనాడుతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా దీని ప్రభావం ఉంది అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతున్న మాట. సో ఇక్కడి నుంచి మనం ఇన్ఫాక్ట్ రిపోర్ట్ పరంగా చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని
నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇది కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇదిగోండి 7వ తారీఖు అంటూ కూడా. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో ఈ రిపోర్ట్ ప్రకారం మీరు గమనిస్తే కనుక డిప్రెషన్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ జాయినింగ్ ఈస్ట్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే డిప్రెషన్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, సౌత్ ఈస్ట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడిన సందర్భం. సో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాసుకొచ్చిన సందర్భం ఇప్పటికీ ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎక్కడ ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎస్టర్డే అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఓకే, ఇదిగోండి ఎస్టర్డేస్ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ జాయినింగ్ ఈస్ట్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ కాన్సన్ట్రేటెడ్ ఇండియా డిప్రెషన్ at 8:30 hours ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది 7వ తారీఖు కాబట్టి నిన్న, ఇప్పటికి ఇంకా అప్డేట్ కావాలి ఇది. అండ్ 7th January 2026 లే సెంటర్డ్ ఓవర్ ది సేమ్ రీజియన్ అంటూ కూడా ఎక్కడుంది 790 కిలోమీటర్లు. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. 740 కిలోమీటర్లు ఎక్కడికి? శ్రీలంకకు సంబంధించి. శ్రీలంకకు 740 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే అదే శ్రీలంక గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఓకే డిఫరెంట్ ప్రదేశాలు ఇక్కడ శ్రీలంక. ఇటు మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం మన ఇండియా గురించి ఇటు తమిళనాడుకి ఏకంగా 1550 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఇంకొన్ని ప్రాంతాలకి 1270 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇంటెన్సిఫై అవకాశం ఉంది. ఇది డీప్ డిప్రెషన్గా అంటే తీవ్ర వాయుగుండంగా పరిణమించబోతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ పరిణామ క్రమంలో ఉందని భావించాలి. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత 48 గంటలు ఇట్ ఈస్ వెరీ లైక్లీ టు మూవ్ వెస్ట్ నార్త్ వర్డ్స్ అంటే పశ్చిమ వాయు దిశగా ఇది కదిలే అవకాశం ఉందని చెప్పి అంచనా వేయడం జరుగుతోంది రాబోయే 48 గంటల్లో. సో ప్రస్తుతం ఇది ఆ సిచ్యువేషన్ చెప్పుకుంటే కనుక అంటే ఇది కాస్త మూవ్ ఆన్ అవుతోంది. మూవ్ ఆన్ అయ్యే సందర్భంలో ఇంపాక్ట్ మనకి కనిపించే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఎటువంటి అలర్ట్ ఉన్నది అనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక మ్యాప్లో గమనించవచ్చు. ఆ మ్యాప్స్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇది 7వ తారీఖుకి సంబంధించి 7వ తారీఖు అంటే నిన్న కాబట్టి నేను పక్కన పెట్టేస్తున్నాను దాన్ని. 8వ తారీఖుని మీరు చూస్తే ప్రస్తుతానికి గ్రీన్ అలర్ట్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకి గ్రీన్ అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత రేపటి విషయానికి వస్తే ఆ తర్వాత 10వ తారీఖుని మీరు గమనిస్తే కనుక ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ తమిళనాడుకి. మీరు గమనించవచ్చు వర్షాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. సో మనకి ఇంకా అలర్ట్ అనేది ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే ప్రస్తుతం అది ఎంత ఇంపాక్ట్ చూపించవచ్చు, ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అంటే 10వ తారీఖున ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు కాబట్టి బహుశా మనకి రేపు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది దీని గురించి మాట్లాడుకుంటే క్రమం. అఫ్కోర్స్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత 11వ తారీఖున ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది ఇటు తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. ఇక అక్కడి నుంచి 12, 13 నార్మల్గా ఉండబోతుంది వాతావరణం. సో ఇక్కడి నుంచి ఎలా పరిణమించే అవకాశం ఉంది? ఇది వాయుగుండంగా మారబోతుంది. అంటే వాయుగుండంగా మారిపోయింది, తీవ్ర వాయుగుండంగా మారిపోతుంది. ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ మ్యాప్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ విండి సాయంత్రం మనం చూసాం. ఇప్పుడు జుమత్ సాయంత్రం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు ప్రస్తుతం ఇది ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అనేది. ఇదిగోంది దీని డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇక్కడ అల్పపీడనంగా మారింది. ఇది కదులుతూ వస్తోంది. అంటే ముందుగా పశ్చిమ వాయుదిశగా కదిలింది, ఆ తర్వాత అదే మార్గాన్ని కంటిన్యూ చేసింది, ఆ తర్వాత పశ్చిమ వైపు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పశ్చిమ వైపు కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం శ్రీలంక మీద దీని ప్రభావం అనేది మనకి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో టైం ఆన్ చేస్తున్నాం, చూద్దాం ఇది ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే చాలా నెమ్మదిగా కదులుతోంది అనేది మనకి దీని ద్వారా అర్థమవుతోంది. ఇది బహుశా రేపటికి ఇది కాస్త మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంది. రేపు రాత్రికి ఇది చెన్నైకో లేకపోతే ఓకే శ్రీలంక దగ్గర ప్రస్తుతం కేంద్రీకృతం కాబోతోంది. ఇది రేపటి వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రేపు ఉదయానికి సంబంధించి మాట్లాడుకున్నా కూడా ఇది చెన్నైకి తీరానికి దగ్గర రాబోతోంది. ఉదయం కావచ్చు లేకపోతే రేపు మధ్యాహ్నానికి. ఇదిగోండి ఇక్కడ జస్ట్ పాజ్ చేస్తున్నాను. చూస్తే కనుక రేపు రాత్రికి ఇది చెన్నైని తాకబోతోంది, తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఒకవేళ తీవ్ర తుఫాన్గా మారితే కనుక
ఒక్కసారి జూమ్ చేస్తాను సో దట్ ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది. చెన్నైని తీరాన్ని తాకబోతోంది. రేపు రాత్రికి చెన్నై తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పి మనం భావించవచ్చు. ఒకసారి ఇదిగో మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇది రేపు రాత్రికి చెన్నై తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎలా ఉండబోతోంది, మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి ఏమైనా ఇంపాక్ట్ ఉండబోతుందని చూసే ప్రయత్నం చేస్తే కనుక బహుశా రేపు రాత్రి తర్వాత ఎల్లుండి ఉదయం కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని కూడా అతిశయోక్తి లేదు. సో పూర్తిగా అయితే మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా పరిణమించబోతోంది. ఈ తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందా, ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ అలర్ట్ని జారీ చేస్తుంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పిన ఆ ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఆ ట్వీట్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. బంగాళాఖాతంలోని, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతున్న మాట, బంగాళాఖాతంలోని వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి పేర్కొంది అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. అంటే ఇది సాధారణంగా లేకపోతే దాదాపుగా నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నించండి. మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ అంచనాలు మనం చూడడం జరిగింది. పూర్తిగా రాబోయే 2 రోజులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. అఫ్కోర్స్ మరోపక్క సంక్రాంతి పండుగ కూడా ఉంది కాబట్టి దీని ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది, ఏ ప్రాంతాల మీద ఉండబోతుంది, ఎంత స్థాయిలో ఉండే అవకాశం ఉంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది ఎప్పటికప్పుడు ఆ రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఆ టీవీ ఒకసారి వెదర్కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.